గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. వారణాసిలో ఈ కొన్ని దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు ఆల్మోస్ట్ తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి విన్నాను గురువు. అది ఎంతవరకు వచ్చింది, వాస్తవమేనా? పార్ట్ 2 నాకు తెలియదు కానీ ఓకే, పార్ట్ 1 వరకు అయితే మొన్న వేరే ఇంటర్వ్యూలో ఒక అతను ఇది క్వశ్చన్ అడిగాడు, దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఇది రివల్యూషన్ అన్నాడు. కాదు, రియలైజేషన్. రియలైజేషన్ ఏంటి? అది మంచి చెడు అన్న టాపిక్ లేదు, మనకు అక్కర్లేదు అది. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు నాకు చెగుడీలు తినండి గురూజీ అన్నావు అనుకో, నేను తిన్నావు. గురూజీ వేడివేడి ఇడ్లీ తిన్నావు, మంచి నీళ్ళు తాగుతాను. అది నేను అవమానించినట్టే ఏంటి? ఇప్పుడు అమ్మ అవమానించినట్టే. నేను ఒక్క పూటే తింటాను తల్లి, నేను తిన్నాను, ఏమనుకోకు, నీళ్ళు తాగుతాను, లేకపోతే జ్యూస్, అంతవరకే. నేను పెడితే తినలేదు, మా పట్ట మా ఇబ్బందులు మాకు ఉండవు, నువ్వు వండితే తినేస్తావు ఏంటిదే కదా. అలాగా షిరిడీ సాయిబాబా అనే కాన్సెప్టు మనకు అక్కర్లేని విషయం, మనకు అక్కర్లేదు. శంకర్ల కంటే గొప్పవాళ్ళ, ఆదిశంకరాచార్యులు వాడి కంటే గొప్పవాళ్ళ ఎవరైనా? ఆదిశంకర్లు మనకు విధానం ఇచ్చారు కదా. శైవం, శివుని పూజ చేస్తావా చెయ్యి, సూర్యుని ఆరాధిస్తావా ఆరాధించు, విష్ణువుని ఆరాధిస్తావా ఆరాధించు, గణపతిని నచ్చాడా పూజ చేయి. శైవం షణ్మత, శైవం వైష్ణవం, శాక్తేయం గాణాపత్యం కౌమారం సౌరం. చెయ్యి, యారిట్లో ఉండు అంతే. నీ కొత్త ఎందుకు? మొన్న ఎవరో ఫోన్ చేసి అలవాటు అయిపోయింది గురూజీ ఏమనుకోకండి, అదే మాటికి సాయిరాం. కాదండి, మీరు ఇంత జ్ఞానం ఉండి శ్రీరామ్ అనాలి, ఇది ఎందుకు రీమిక్స్ చేయకండి అని చెప్పాను. కాబట్టి రియలైజ్ మారుతానన్నాను. రియలైజ్ మంచిదేగా, మార్పు మంచిదే కదమ్మా. ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్లోడు ఏమంటాడు? మార్పు మంచిదే అంటాడు, నేనేమంటున్నా మార్పు మంచిదేగా. చక్కగా శివారాధన చేయండి, విష్ణారాధన చేయండి. శారదాపీఠం స్వాములోరి అక్రమాలు అని చెప్పేసి విశాఖ పీఠమా లేకపోతే మరో పీఠమా అన్న దాంతో సంబంధం లేదు. కాషాయ దండ మాత్రమే ఇతి సర్వత్ర పూజ్యతే అని శాస్త్రం. కాషాయం అంటే వైరాగ్యానికి సంబంధించిన విషయం, విషయాలకు సంబంధించిన విషయం కాదు. ఎక్కువ విడిచిపెట్టగలగాలి, ఎక్కువ అక్వైర్ చేయకూడదు. కాబట్టి అది ఏ పీఠం వాళ్ళైనా ఏ మఠం వాళ్ళైనా ధర్మార్జితం కాకపోతే, న్యాయార్జితం కాకపోతే అది వాళ్ళకి ఎదురు కొడుతుంది. కొద్ది రోజులు నడవచ్చు. కాబట్టి అది ఏ మఠం ఏ పీఠం అన్న దాంతో సంబంధం లేదు. కేవలం కంచి పరమాచార్యులు వారిలాగా, శంకరాచార్యులు వారిలాగా, ఓ రమణ మహర్షిలాగా అలా గొప్పగా ఉన్నతంగా ఆలోచించి జీవిస్తే ఆ పీఠాలకి విలువ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఆక్రమించుకోవడం, లేకపోతేనేమో ఏదో భూదాహం ఏదో టైటిల్ పెట్టారు కదా, ఈ వీటి కోసం పీఠం కాదు. మఠాలు పీఠాల యొక్క ప్రధాన ఉద్దేశం ధర్మరక్షణ, ధర్మ ప్రచారం, ఇవి జరగాలి. కానీ ఏదో పిచ్చ కదా అన్నమయ్య చెప్తాడు, నా మాటలు కాదు. చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. లోకానికి భయపడతావో లేదో, లోపల ఉన్నోడికి భయపడు, అన్నీ సెట్ అయిపోతాయి, అన్నీ సెట్ అయిపోతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో లోపల రాసి ఉంటుంది ఏమని, ఇప్పుడు ఉందో లేదు తెలదు మరి, ఇది ఉద్యోగం కాదు, ఇది సేవ. కాబట్టి చాలా గొప్ప మాట చెప్పారు బిఆర్ నాయుడు గారు. మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాదు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్తున్నాం, ప్రతి దేవాలయంలో హిందువులు మాత్రమే ఉండాలి. ఎందుకని? అది ఉన్నది హిందువుల కోసమే కాబట్టి, మీరు బతికేది కూడా హిందువుల మీద కాబట్టి. అది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అని ఏదీ లేదు. ఏ గవర్నమెంట్ అయినా గుళ్ళల్లో డబ్బులే ఎత్తుకెళ్తుంది. మసీద్ నుంచి ఏం తీసుకురాలేదుగా, ₹1, చర్చి నుంచి ఏం తీసుకురాలేదుగా. కాబట్టి హిందువులారా, ధర్మానికి, దేశానికి ఉపయోగపడేలా ఓటు వేయాలి. ఎందుకంటే ఈ దేశంలో ధర్మం ఉంటేనే ఈ దేశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ధర్మం క్షీణించిపోయిందో ఆ పార్ట్స్ లేవు, ఆ భాగాలు లేవు. లాహోర్ అంటే ఏంటి? లౌడ్ పరిపాలించింది, ఇప్పుడు లేదు మన దగ్గర. అంతెందుకు, పాకిస్తాన్ కరాచీలో స్కూల్ పెట్టారు. స్కూల్ పేరేంటి అనుకుంటున్నాం? జాయిస్ మలాలా స్కూల్. అమ్మాయి పేరు ఎందుకు మలాలా అని తెలుసు కదా, అమ్మాయి అవార్డు. యూసఫా? జాయిస్ కదా, యూసఫ్ మలాలా స్కూల్. అది ఫ్లెక్సీ, పైకి వెళ్ళి చూడు కొంచెం, అలా తలెత్తు, పైన గుజరాతీ స్కూల్ అని ఉంటుంది. గుజరాత్ స్కూల్ అది. కింద కామెంట్, డూ యూ అండర్స్టాండ్ హౌ దే ఆక్యుపై అని. అంతే. అలా చాలా. పాకిస్తాన్లో పెద్ద గాలివాన్ వచ్చి ఒక రైల్వే స్టేషన్ది బోర్డు ఉంటే ఆ బోర్డు మీద పేరు రేకు ఊడిపోయింది. దాని వెనకాల ఏముంది? సీతా రోడ్, ఆ స్టేషన్ పేరు. అన్నీ అంతే. ఆక్రమణ ద్వారానే ఈ మతాలు పెరిగినాయి, ఆధ్యాత్మిక ద్వారా కాదు. అర్థమైందా? అందుకని స్పిరిచువాలిటీకి ఎడారికి అసలు సంబంధమే లేదు. పెద్ద పదం అది. స్పిరిచువాలిటీ అంటే ఆత్మకు సంబంధించిన. ఆత్మ ఎక్కడ ఉంది? అక్కడది. అందరిని వేసేయి, కోసేయి, మేసే, ఇన్ని మాటలు ఎందుకు. కానీ అమ్మ, మీరు చదువుకుంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఒక 4-5 పేర్లు చెప్పమ్మా. లావణ్య, దివ్య. ఓకే, చాలు. ఓకే. ఎవరైనా మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు ఉన్నారా స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో? అలా అలాంటివి ఏం జరగలే కదా. సినిమాల్లో చూస్తుంటాం మనం. సినిమాల్లో అంటే రాఖీ లాంటి సినిమాల్లో, కొన్ని సినిమాలు ఉంటాయి. సినిమాల్లో ఈ ఆడపిల్లల్ని కాలేజీలోకి వచ్చి విలన్స్ బెదిరిస్తారుగా, ర్యాగింగ్ లాంటిది. తెలుసు కదమ్మా. మొన్న ఒకళ్ళు పెట్టారు ఒక కామెంటు, మీరు వీలైతే అతను వస్తా అంటే మీరు ఇంటర్వ్యూ చేయండి, బాగుంటుంది. ఏదో పేరు ఉంది, నేను కలజోడు పెట్టుకుంటాను, చస్మా అని పెట్టుకున్నా, అతని పేరు ఏదో ఉంది, నా కామెంట్లు పెడతాను. చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. వాడు కాలేజీలోకి వచ్చి ఆ అమ్మాయిని బెదిరిస్తున్నాడు. ఏమనంటే, ఏయ్, నేను తప్ప నీకు మరో బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు నీకేమర్థం అవుతుంది అంటే, కాలేజీలో ఇంకా చాలామంది బాయ్స్ ఉన్నారని. అంతేగా, నేను తప్ప నీకెవరు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదని వీడు అమ్మాయితో అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా చాలామంది బాయ్స్ ఉన్నారనే కదా. అలాగే అంటే ఎడారి మతాలు ఎంత పనికిమాలినవి అనడానికి సింపుల్ ఉదాహరణ. నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు అంటే అంతకుముందు దేవుడు ఉన్నాడని. వీడు కొత్తగా పార్టీ పెట్టాడు అంతే. అదే ఎడారి మతం. వెరీ సింపుల్. ఒక దెబ్బతో తేలిపోలే, పోలే, అదిరిపోలే, అదనమాట.